నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు. గణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజారోగ్యం పణంగా పెట్టి పేదల ప్రాణాలతో వ్యాపారమా? మాజీ మంత్రి సాకే శైలజనాథ్. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం, 52 అడుగులకు చేరిన నీటి మట్టం. వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేసింది. కారుమూరి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 71 సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేశుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం, ఒక్కసారి చేయడమే కష్టమైన పని ఈ రోజుల్లో. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం 52 అడుగులుగా ఉంది. దీంతో అధికారులు ధవళేశ్వరం నుంచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానం వద్ద గౌతమి గోదావరి నదీ పాయలలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.
వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు వాటిని దోచుకోవడానికే పీపీపీ విధానం తీసుకొచ్చారని, ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ట్రస్ట్ మోడ్లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడ్లోకి మారుస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించే ప్రయత్నం చేశాం. ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించడం అంటే వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క హక్కును వాళ్ళ చేతిలో పెట్టడం. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్ట బుద్ధిని బయట పెడతా వచ్చారు. చివరికి పులివెందుల మెడికల్ కళాశాలలో 50 సీట్లు వచ్చినప్పటికి కూడా నిజంగా అంత నిస్సిగ్గుగా ఏ విధంగా రాయగలిగారో మీకే అర్థం కావాలి. మాకు సీట్లు వద్దు, ఇంకా పూర్తి కాలేదు అవసరాలు కాబట్టి మాకు సీట్లు వద్దని రాసిన ఏకైక ప్రభుత్వం ఇది దేశంలో. ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం కష్టపడుతూ ఉంటాయి. ఆల్రెడీ అనుమతులు వచ్చిన వాటిని కూడా కాదని చెప్పే మీ యొక్క దుర్మార్గాన్ని మేము బయట చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము స్పష్టంగా అడుగుతున్నాం ప్రజల పక్షాన. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మీరు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా, అంటే ప్రభుత్వ సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్లకు లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు అంటకు పెడతా ఉన్నారు, అప్పనంగా అప్పగిస్తున్నారని అందరం భావిస్తూ ఉన్నాం. కాదని మీరు చెప్పగలరా అని అడుగుతూ ఉన్నాం. వందల కోట్లు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడ్ కింద మీకు కావలసిన వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కాదా అడుగుతూ ఉన్నాం. మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు ప్రభుత్వ కళాశాలలతో పని లేదు, ప్రభుత్వ ఆసుపత్రులతో పని లేదు. మీకు ఏదైనా సమస్య వస్తే బహుశా చంద్రమండలంలో ఒక మంచి ఆసుపత్రి ఉంటే అక్కడికి కూడా పోయి మీరు మీ పేరుంది కాబట్టి వైద్యం చేయించుకొచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకి ఒక ఆలంబన, ధైర్యం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వ కళాశాల అంటే వైద్యుల్ని తయారు చేసే, లేక వైద్యుల్ని సమాజానికి ఇచ్చే ఒక కళాశాలవి. ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఎట్లా పనిచేస్తాయో మీకు తెలీదా చంద్రబాబు గారు? ఏ కేటగిరీ, మళ్ళీ బి కేటగిరీకి వేరే ఫీజు లక్షల్లో ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాకు అసలు ఏది ఉండదు. మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు ఉండవు. మేనేజ్మెంట్ కోటాలో మెరిట్ ఉండే అవకాశం కూడా లేదు. అది ఒక బ్లాక్ హోల్. అక్కడికి పోతే ఏ రాజ్యాంగం పనిచేయదు. అక్కడ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అవసరం కూడా పనిచేయవు. మీకు ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆర్టికల్ 47 ఇండియన్ కాన్స్టిట్యూషన్ నమ్మకమైన, శ్రేష్టమైన ఆరోగ్యాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని ఇవ్వడం అన్నది రాష్ట్రం యొక్క బాధ్యత అని స్పష్టపరుస్తుంది. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తారు, ఈవెన్ దో దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రిన్సిపల్, కానీ అవసరం వచ్చినప్పుడు ఇది ఫండమెంటల్ రైట్గా మారుతుంది. మనిషి బతికే హక్కులో భాగం కాబట్టి ఫండమెంటల్ రైట్గా ప్రజా ఆరోగ్యం మారిపోతుంది. కాబట్టి ఇది ప్రాథమిక హక్కే అని చెప్పినట్టు నాకు గుర్తు. మీకు గుర్తులేదేమో, మీ యొక్క న్యాయ నిపుణుల్ని, మీ లాయర్ని పిలిపించుకొని మాట్లాడండి. మీరు ఏం ఆశిస్తూ ఉన్నారు? ఇక్కడ మొత్తం కాలేజీలు మీ వాళ్ళకి ఇచ్చేస్తారా? మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారా? ఆ పీపీపీ మోడ్లో 63 సంవత్సరాలు కట్టబెడతారా? మీ విజన్ 47 ఏదో ఉంది. ఆ తర్వాత మళ్ళా బహుశా ఇప్పుడు మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఇంకా 63 సంవత్సరాలు మీరు దీన్ని కట్టబెట్టేస్తారా? అసలుకి ఏమనుకుంటా ఉన్నారు మీరు? పోనీ మీరు కట్టేది కూడా కొత్త కళాశాలలు కాదు. 50% వరకు పూర్తి అయినా, కొన్ని పూర్తి అనుమతులు తెచ్చుకున్న కళాశాలలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాల్లో ఒక వినూత్నమైన విప్లవానికి నాంది పలికిన నిర్ణయాలవి. మీకేం అర్థం కావడం లేదు. నిజంగా దీన్ని స్కామ్గానే భావిస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా
ఏ విధంగా అయితే మీరేనో గుత్తి మండలం జక్కల చెరువు వద్ద ఓ వ్యక్తిని ఎక్కించుకోలేదంటూ గ్రామస్తులు ప్రయాణికులు ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ కండక్టర్పై దాడి చేశారు. దీంతో శుక్రవారం తాడిపత్రి గుత్తి మధ్య హైర్ బస్సులను నిలిపివేశారు. కండక్టర్లు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతమంది నిలబెట్టాలంటే ఎంతసేపు మీ ఉద్యోగం నెలకి జీతం నెలకి జీతం 1వ తేదీ 2వ తేదీ ఇకపోతే ఇప్పుడు స్ట్రైక్ చేస్తాడు, ఇంటికాడ కూర్చుంటాడు. మేమెవరికి చెప్పుకోవాలని బస్సులు రాకుండా ఉంటే అట్ట పట్టుకుంటావు. ఈ ప్రభుత్వం కింద పట్టుకోవాలని స్ట్రైక్ చేస్తారు జీతాలు లేకుండా ఉంటే. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ రాజకీయాల్లోనూ వృత్తిపరంగానూ రాణించడం కష్టమని అన్నారు. తాను ఐవీఎఫ్ ద్వారా పిల్లలను పుట్టిస్తుంటానని, పేషెంట్లను చూస్తున్నప్పుడే నియోజకవర్గం నుంచి కాల్స్ వస్తూ ఉంటాయని తెలిపారు. అందరికీ న్యాయం చేస్తానని, గతంలో జీడీ నెల్లూరులో సర్పంచులు, ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని, ఈసారి కూడా అలాగే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరిని ఎక్కడ అణచివేయాలో తాను చూసుకుంటానని, కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. ఇమీడియట్గా కాల్ వస్తుంది, అన్న మా పక్కింటోడు ఒకడు మా కూతురుని లేపుకుని వెళ్ళిపోయాడన్నా, కొద్దిగా కాల్ చేయన్న పోలీస్కి అంటాడు. నేను అప్పుడుదా పేషెంట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటా. ఆ అమ్మాయి అన్న 20 సంవత్సరాలు పిల్లలు లేదన్నా, కొద్దిగా ఈ ట్రీట్మెంట్ చేసి వెళ్ళండి అన్న. అయ్యో అమ్మ అందరు కార్యకర్తలతో వెయిట్ చేస్తున్నారన్న, అదంతా నాకు తెలియదు, నువ్వు చేయలేదనుకో మా అత్త వచ్చి వేరే పెళ్లి చేస్తుంది, ఆల్రెడీ కూతురు రెడీగా ఉందంట రెండో పిల్లని చేయడానికి, అన్న మీరు ఇది చూడండి అంటారు. సో కాబట్టి మా ఇద్దరికి దీన్ని రెండు అడ్జస్ట్ చేసుకొని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకొని పోవడం కొంత కష్టమే. అయినా కూడా నేను సీరియస్గా ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికి కూడా న్యాయం చేస్తాను. అదేవిధంగా మా తమ్ముడు కూడా గురిజాల పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు బెంగళూరులో. ఆయన వృత్తి కూడా డిఫరెంట్. సడన్గా ఎత్తుకొచ్చి ఒక చేప పిల్లని నీళ్ళలో బాగా స్వేచ్ఛగా జీవిస్తుండే చేప పిల్లని ఎత్తుకొచ్చి బయట వేస్తే ఎలా విలువలా కొట్టుకుంటుందో అదేవిధంగా మా ఇద్దరి పరిస్థితి కూడా అదేవిధంగా మేము కొట్టుకుంటున్నాము. ఖచ్చితంగా మేమిద్దరు కూడా ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది బయట నుంచి మమ్మల్ని లాగడానికి ట్రై చేసినా ఇవన్నీ కూడా ఎదురేసి ముందుకెళ్ళి మేము ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటామని చెప్పి మీ అందరికి కూడా వాగ్దానిస్తున్నాం. దేని గురించి ఈ 2 కప్పలు బాధపడవు, అభివృద్ధి పైన ఉంటుంది. ఈ చిత్తూరు జిల్లాని నంబర్ 1గా పెట్టే దాంట్లో మేమిద్దరు గట్టిగా ఉండి దీన్ని నడిపిస్తామని చెప్పి మీ అందరూ చెప్తున్నాం. ఇందులో తమిళ్లో ఒక సామెత ఉంది, కొలెక్కాద నాయం ఇల్ల కొరసొల్లాద వాయం ఇల్ల, ఇది 2 ఇల్లాద ఊరు ఇల్ల, ఆగ మొత్తలు ఇది 2 ఇల్లాద ఊరు ఇల్ల, ఆగ మొత్తలు జీడి నెల్లూరు మాత్రం విధి వెళ్ళక నమ్ము వేలే పాతుటే పోయిటే இருக்கணும். అర్థమైందా రాజా? సో కాబట్టి దీని గురించి ఎవరు పట్టించుకోవద్దండి. ఇవన్నీ రాజకీయాల్లో ఉంటాయి. మిమ్మల్ని ఒక 10 ఎండ్రకాయలని ఒక దాంట్లో వేసి పెట్టామంటే అది తెలుగుదేశం ఎండ్రకాయలను కూడా వేసి పెట్టు, అవన్నీ ఒకటి పైకి ఎక్కిందంటే మొత్తం కూడా కిందికి లాగుతాయి. అది ఇదా జరుగుతుంది జీడి నెల్లూరులో. కాబట్టి ఎండ్రకాయలు అందరూ సపరేట్ చేయాలి. ఒక్కొక్కరిని ఒక గుండాలు వేస్తే గమ్మున కూర్చోంటారు. కాబట్టి తొందరలోనే ఆ పనులు కూడా చేస్తాం. కొత్తగా వచ్చాం, కొంత టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. మిమ్మల్ని ఒక హిమాలయ ప్రదేశ్ నుంచి సడన్గా తీసుకొచ్చి ఆఫ్రికాలోనో ఎడారిలో వదిలితే ఎట్లా ఉంటుంది, కొంత టైం పడుతుంది. అన్నిటికి కూడా ఒక టైం అని వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతుంది, సర్దుకొని వెళ్ళిపోతుంది. సో కాబట్టి మీరు మాత్రం ఎక్కడ తగ్గవద్దండి. మేము ఎవరు తొక్కాలో, ఎవరిని కలుపు తీయాలో, ఎవరు చేతులు కాలించాలో అది మేము చూసుకుంటాం. మీరు ఎక్కడ తగ్గవద్దండి. మీరు పార్టీ కోసం పనిచేయండి. ఎందుకంటే జీడిమెల్లు నియోజకవర్గం కుతూలమ్మని చూసింది, గాంధీ అన్నను చూసింది, ఇప్పుడు నన్ను చూస్తూ ఉంది. చిత్తూరు కూడా అదే హిస్టరీ. ఎంతో మంది వస్తుంటారు, పోతూ ఉంటారు. పార్టీ అనేది ఒక పెద్ద మహావృక్షం. అందులో ఎన్నో పక్షులు వచ్చి కూర్చుంటాయి, పోతూ ఉంటాయి.
కాబట్టి పక్షులు వచ్చి కూర్చొని పోతుంది మాత్రం ఆ చెట్టు పడిపోదు, ఆ చెట్టు అక్కడే ఉంటుంది. చెట్టు అనేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, మహావృక్షం. అందులో కూర్చునే వాళ్ళు 170 ఎమ్మెల్యేలు వచ్చేసి కూర్చొని పోతా ఉంటారు, వచ్చిన వాళ్ళు వస్తుంటారు, పోతా ఉంటారు. ఏది పర్మనెంట్ కాదు, పార్టీ మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఎవరు మంచిగా పనిచేస్తారో వాళ్ళు పర్మనెంట్ గా ఉంటారు. మంచిగా పనిచేసిన వాళ్ళకి జనాలు బ్రహ్మరథం పడతారు. సో కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని వచ్చే ఎలక్షన్ బ్రహ్మాండంగా మీరు చేయాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. తణుకులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయమే దండగా అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. బాధలను పట్టించుకోకుండా ఏ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళకి అవహేళనగా మాట్లాడుతూ వాళ్ళని మీరు పంట యూరియా తగ్గించండి, యూరియా ఫెర్టిలైజర్స్ తగ్గించండి, క్యాన్సర్ వస్తాయి అని ఎట్లా చెప్తారు మీరు అని అడుగుతున్నాను. టోటల్గా యూరియా కంపెనీనే బంద్ చేయండి, యూరియా ప్రొడక్ట్నే మానేయండి. అంతేకాని ఈ రకంగా కొరత వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా చేయటం మీరు ఎప్పుడు అన్నారులే వ్యవసాయం దండగా అని. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పండగ అన్నారు. అందుకే రైతులకు పెద్దపేటేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఏ ఇబ్బందులు లేకుండా కాపాడింది, రైతులకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులందరూ కూడా గమనించాలి, మీకు ఎవరు తోడుగా ఉన్నారు, ఎవరు మీకు అండగా ఉన్నారు, ఏ రకంగా మీకు గిట్టుబాటు ధర కల్పించారు, ఏ రకంగా మీకు ఇన్సూరెన్స్ చేపించారు, ఏ రకంగా మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. పంట కోతకు రాకుండానే పోయిన పంటకి ఎన్యూర్మెంట్ చేయించి వెంటనే అధికారులతోటి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు తన బినామీలకు అమ్మకానికి పెట్టేశారని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 99 పైసలకే ఉర్సాలు ఉల్ఫాలకు భూములు దారదత్తం చేస్తోందని, 10 ప్రభుత్వ వైద్య కళాశాలను చంద్రబాబు బినామీలకు అమ్మకానికి కేబినెట్ నిర్ణయం దుర్మార్గమని, టెమాసెక్ అనే సింగపూర్ కంపెనీకి మెడికల్ కాలేజీలను ఏడాదికి ఎకరం 100 చొప్పున 66 ఏళ్లు లీజుకిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏమి దొరికితే దాన్ని అమ్మకానికి పెట్టేస్తా ఉన్నారు. కేవలం మనుషులు మాత్రమే ఇప్పుడు వీళ్ళు అమ్మకానికి పెట్టలా, మిగిలిన అన్నింటినీ అమ్మకానికి పెట్టారు. 99 పైసలకే ఉరసాగాళ్ళకి ఉల్ఫాగాళ్ళకి 100 ఎకరాల దారాదత్తం చేసేస్తున్నారు 99 పైసలకి. అలానే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేనటువంటి గొప్ప సంస్కరణని వైద్య రంగంలో తీసుకుని వచ్చి 17 మెడికల్ కాలేజీల్ని ఒకేసారి నిర్మాణం చేపట్టి 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా పూర్తి చేస్తే ఈరోజు 10 మెడికల్ కాలేజీల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి బినామీలకి అమ్మేయడానికి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య, అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టల, 4 సార్లు ముఖ్యమంత్రి, సిగ్గుండాలి చెప్పుకోవడానికి. కానీ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా ఏదైతే చేసి, 1 నంద్యాల మెడికల్ కాలేజ్, 2 మచిలీపట్నం, 3 ఏలూరు, 4 రాజమండ్రి, 5 విజయనగరం, ఈ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి 2023-24 అకాడమిక్ ఇయర్ లోనే అడ్మిషన్లు కూడా చేసి ఏదైతే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటే, ఈ రోజు మిగిలినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం, అది కూడా కేవలం అక్కడ ఎకరం 100 రూపాయలకి టెమాసెక్ హోల్డింగ్స్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి, మనకున్న సమాచారం ప్రకారం టెమాసెక్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీని 2 దఫాలుగా 66 ఏళ్ల పాటు వాళ్ళకి వాళ్ళ చేతిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఎకరం 100 రూపాయలు, ఎకరం 100 రూపాయలు సంవత్సరానికి.
66 సంవత్సరాల పాటు వాళ్ళకి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 10, ప్రభుత్వ హాస్పిటల్ 10 సేమ్ వారికి అండర్లో ఉన్నాయి. అంటే అంత దుర్మార్గమైనటువంటి చర్య. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 164 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఆయనకి ప్రైవేటు పరం చేయటం అంటే అదొక సరదా. ఆయన ప్రైవేటు పరం చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవటం ఆయనకున్నటువంటి హాబీ. సిగ్గుండాలు చెప్పుకోవడానికి 99 పైసలకు భూములు అమ్ముతాం, 100 రూపాయలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని 66 సంవత్సరాల పాటు వాళ్ళ చేతిలో పెడతాం. సిగ్గేమన్నా కనీసం ఉందా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఈరోజు చూడండి, ఇది సింగపూర్ కన్సార్టియంలో కూడా అంతకుముందు ఉన్నటువంటి కంపెనీ టెమాసెక్ దీని పేరు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తుంది, అందుకని టెమాసెక్ అనేటటువంటి ఒక ప్రైవేటు కంపెనీ చంద్రబాబు నాయుడు గారు బినామీగా చంద్రబాబు నాయుడు గారు వాటాలో ఉన్నటువంటి ఆ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మొదటి విడతలో మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, రెండో విడతలో అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం ఈ మెడికల్ కాలేజీల హాస్పిటల్ని 66 సంవత్సరాల పాటు ఎకరం 100 రూపాయలకి ప్రభుత్వ కాలేజీని, ప్రభుత్వ హాస్పిటల్ని దారాదత్తం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు పోరాడాలి. దీన్ని అడ్డుకోకపోతే రేపొద్దున మనల్ని కూడా సింగపూరాలకు, మలేషియా వాళ్ళకు చంద్రబాబు నాయుడు అమ్మేస్తాడు. ఊర్లు కూడా అమ్మేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు అడ్డుకోవాలి. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ పరామర్శకు రావడాన్ని సహించలేక ప్రసన్నపై తప్పుడు కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో ఇలాంటి దాడులు సరైనవి కావని అన్నారు. అనంతరం ప్రసన్న కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పిహెచ్డి చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎవరైతే దాడికి గురి కాబట్టారో, ఆ కుటుంబం మీద దాడి చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మీద సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సినటువంటి దాన్ని విస్మరించి అందరూ కలిసి పత్రికలు, మీడియా, ప్రజలు అందరూ ఘోషించిన తర్వాత మొక్కుబడిగా కేసులు నమోదు చేసి బెయిల్ ఇచ్చి పంపించేసి ఆ రౌడీ షీటర్లందరికీ కొమ్ము కాస్తూ ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విచారింపుకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఆ కుటుంబం దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఏమిటి అనేటువంటిది ఒప్పుకోలేక, తాళలేక, తట్టుకోలేక, భరించలేక ఈరోజు సాక్షాత్తు ప్రసన్న మీదనే ఈరోజు కేసు నమోదు చేశారు. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత నీచమైనటువంటివి పోలీసు వ్యవస్థలో మనం చూసామా? జిల్లా ఎస్పీ గారు ఇటువంటి వాటిని చూసి సహించగలుగుతున్నాడా, భరిస్తున్నాడా? ఎందుకంటే ఒక కేసు పెట్టడం, 2 రోజులకి ఆయన తాళ్ళు తిరిగి పడిపోవడం, మరలా ఇంకో కేసు పెట్టడం, 2 రోజుల తర్వాత తాళ్ళు తిరిగి పడిపోవడం ఎస్పీ గారు. అంతే తప్ప ఈ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. జబర్దస్త్ సత్తిపండుగా ప్రసిద్ధిగాంచిన పివిఎస్ సత్యనారాయణ గత 26 ఏళ్లుగా లెక్కల మాస్టర్గా సేవలందిస్తున్నారు. తుమ్మపాలకు చెందిన ఆయన ప్రస్తుతం పాయకరావుపేట మండలం గోపాలపట్నం ఎంపీయూపీ స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. స్కూల్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ప్యారడీ పాటలు, స్కిట్స్ ద్వారా విద్యార్థులకు ఆసక్తికరంగా బోధన చేస్తూ నటనపై మక్కువతో టీవీ షోలు, సినిమాల్లోనూ నటిస్తూ ఉన్నారు. ప్రధానోపాధ్యాయునిగా కొత్తగా ఈరోజు జూన్ 12వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు గవర్నమెంట్ మన ఎంపీయూపీ స్కూల్ మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో సుమారు 9 మంది ఉపాధ్యాయులను శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ లెక్కల మేడం గారు ఇక్కడే ఉన్నారు. మరొక 8 మంది ఉపాధ్యాయులు ఇక్కడ మన పిల్లలు బాగు చేయడానికి గవర్నమెంట్ నియమించడం జరిగింది. 4 ఎస్జీటీలు, మేడం గారు ఒకరు, ఇంకో 3 స్కూల్ అసిస్టెంట్లు ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ చంద్రశేఖర్ గారు ఇంగ్లీష్ గారు వస్తున్నారు. ఆల్రెడీ మ్యాథ్స్ మేడం ఆల్రెడీ ఉన్నారు. ఇంకొక 2 సోషల్ అండ్ బయాలజీ సైన్స్ మళ్ళీ వస్తారు. ఒక 4 సెకండరీ గ్రేడ్ టీచర్స్ కూడా వస్తారు. రావడం జరిగింది. దయచేసి మీ పిల్లలందరినీ కూడా బాగు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి. కనీసం 2 నెలలు మేమేం చేస్తున్నామో మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మళ్ళా సెప్టెంబర్ 31 వరకు మీకు నచ్చకపోతే పిల్లలు మార్చుకునే అవకాశం మళ్ళీ మీకు ఉంది. కాబట్టి ఈ 2 నెలలు మాకు అవకాశం చూడండి. తప్పనిసరిగా మీ పిల్లలు బాగు చేస్తారు. మేడం గారితో మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఎంపీయూపీఎస్ గోపాలపట్నం మ్యాథ్స్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఈ స్కూలు, ఈ వాతావరణం, ఈ పల్లెటూరు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారు.
కనుక ఇప్పటి వరకు ఎవరైనా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినట్లయితే ఈ యొక్క రెండు నెలల అవకాశాన్ని ఇచ్చి మా పాఠశాలలో జాయిన్ చేసి మీకు తగినట్టుగా మేము చెప్తున్నాం లేదో చెక్ చేసుకొని తదుపరి కంటిన్యూ చేసే విధంగా మీరు ఏదైనా ప్రణాళిక తీసుకొని మొత్తం అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు చంద్రశేఖర్ అండి, ఎస్ఏ ఇంగ్లీష్. ఈ యొక్క ఎంపీపీ స్కూల్ గోపాలపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్ ఈ వాతావరణం అంతా చక్కని మంచి ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉంది మాకు. అయితే పిల్లలందరూ కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు, మాకు చాలా సంతోషం. మరి మేడం గారు వరకు హెచ్ఎంలో ఉండి చక్కగా లీడ్ చేశారు. ఇదే విధంగా మీరు మాకు కూడా మీ సహాయ సహకారాలు గ్రామస్తులందరూ అందించి మమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు. వ్యవసాయం దండగా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబేనని అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. రైతుల కోసం పోరాటం చేస్తున్న వైసీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయి. వాటిని వైసీపీ నిజానికి రైతులపై చేసినవే అని అన్నారు. చంద్రబాబు మొదటి నుంచి రైతు ఎలా పోయినా పర్వాలేదు అనే ధోరణితో ఉన్నారని ఆయన చెప్పినటువంటి మాటలోనూ అంటే రైతు ఎలా పోయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు. వ్యవసాయం దండగా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పాలసీ. అది ఆయన చెప్పినటువంటి మాటలోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగ్ ప్రజల కడుపులు నింపవు. ఈరోజు పైపెచ్చు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రైతులను కూడా బెదిరిస్తా ఉన్నాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తా ఉన్నాడు. మీరు చేస్తున్నటువంటి దాడి చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు, మీరు చేస్తున్నటువంటి దాడి రైతుల మీద చేస్తున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉదాహరణకి నిన్న మన అనకాపల్లి అలా మనం మర్చిపోయాం, మీ అందరికి గుర్తుందో లేదా, 2019 ముందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.